అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ డాట్ తెలుగు. ఈరోజు మీ ముందుకి ఇదొచ్చేసి ఓమ్ని వెహికల్. ఓమ్ని వెహికల్ అప్డేటెడ్ వెర్షన్ అనమాట. అదేంటి ఓమ్ని వెహికల్ అని చెప్పేసి మళ్ళీ అప్డేట్ అన్నానంటే, ఓమ్నిలో అప్డేట్ ఏందంటే ఈకో. ఓమ్ని వెహికల్ కాస్త అప్డేట్ అయ్యి ఈకో లాగా వచ్చింది. కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా ఉంటాయి అంతే. సో మనకు ఈకో వెహికల్ వచ్చింది. ఇది వచ్చేసి 2011 మోడల్, 2012 రిజిస్ట్రేషన్. వెహికల్ అయితే బాగుంది. మనకి చూడడానికి అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది చూడండి. ఇది మనకు లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. మరి దీనికి పవర్ స్టీరింగ్ ఉన్నది కానీ పవర్ విండోస్ ఏం రావట్లేవు. మాన్యువల్ విండోస్ అన్నీ అయితే. ఏసీ ఉన్నది. సీట్ కవర్లు అయితే జబర్దస్త్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. లోపల అంతా డిజైన్ చేయించారు మొత్తం. అంటే దీన్ని ఏమంటారు అంటే ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకునే ఇవన్నీ. యాక్చువల్ అయితే వ్యాన్ తీసుకున్నప్పుడు ఇట్లా రావు, పెట్టించుకున్నట్టున్నాడు ఇవన్నీ. బాగుంది వెహికల్ అయితే. టైర్స్ కూడా రీసెంట్గా వేయించినట్టున్నారు, కొత్త టైర్ లేక కనిపిస్తూ ఉన్నాయి. బాగానే ఉన్నాయి వెహికల్ అయితే. మారుతి ఈకో 7 సీటర్. ఇది 7 సీటర్ వెహికల్ అయితే బాగానే ఉంది. ఎక్కువ శాతం ఇది ట్రావెల్ పర్పస్లో, ట్యాక్సీ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రీడింగ్ వచ్చేసి 88,000 తిరిగింది. అవుట్ ఆఫ్ 90 వేసుకోండి, 90,000 రీడింగ్ తిరిగి అనుకోవచ్చు. ఇది రీడింగ్ జెన్యునా లేకపోతే ట్యాంపరింగ్ అనేది ఇంకా నేను చెప్పను, ఎందుకంటే మాకు తెలియదు. జస్ట్ ఆయన మనకు ఫోటోలు పెట్టి చేస్తూ ఉన్నాను. జెన్యునో లేదా ట్యాంపరింగ్ అనో నాకే తెలియదు. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అన్ని క్లియర్గా ఉంటేనే వెహికల్ పర్చేజ్ అయ్యిందండి. వెహికల్ యొక్క ప్రైస్ ఆయన చెప్తున్న ప్రైస్ 2,40,000 చెప్తున్నాడు. సో మీకు రీజనబుల్ అనిపిస్తే తీసుకోండి. ఏంటంటే ఇంజిన్ కండిషన్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఏదైనా కానీ చేయండి. సో ఇది మనకు దీనికి సంబంధించిన సమాచారం. సో మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.